వెల్కమ్ టు E6 టీవీ. కాకినాడ కలెక్టరేట్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయలు బకాయి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను విడుదల కోసం విద్యార్థులు జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందన్నారు. 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని, పరీక్షలకు అనుమతించబోమని విద్యార్థులను బెదిరించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తుందని వారు ఆరోపించారు. రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై చర్చించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాలలు విద్యార్థులే ఫీజులు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించాలని, లేకపోతే పరీక్షలకు అనుమతి ఇవ్వమని అంటున్నారు. చిన్న బడ్జెట్ కళాశాలలు కూడా నిర్వహణ ఆగోమగోచారంగా ఉంటుంది అని అన్నారు. తక్షణమే ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కి ఎస్ఎఫ్ఐ బృందం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ స్పందించి ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. జిల్లాలో ఏ కళాశాల కూడా విద్యార్థుల హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఆపకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్, సాహిత్, జయరాం, అమృత, నాని, సత్యం, రాజు, గమనివేలు, ఆదర్శ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ సంబంధించి కోర్సు చదివే విద్యార్థులకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయాలని కోరుతూ ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీసులో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అధికారంలో రాకముందు ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇంజనీరింగ్ విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని సకాలంలో చెల్లిస్తాము, వాళ్ళ చదువులకి ఎక్కడా ఆటంకం లేకుండా చూస్తామని కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు కానీ పాదయాత్రలో లోకేష్ బాబు గారు తెలియజేశారు. కానీ నేను అధికారంలో వచ్చిన తర్వాత ఎవరూ కూడా మా విద్యార్థులు పట్టించుకోవడం లేదు. ఈ రోజు రాష్ట్రాన్ని క్వాంటమ్ సిటీగా లేకపోతే ఏదైతే గూగుల్ హబ్ గా ప్రతి ఇంటికి ఒక బిజినెస్ మ్యాన్ ని పారిశ్రామికవేత్త తయారు చేస్తామని ఊరు వాడ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఇంటికి ఒక బిజినెస్ పారిశ్రామికవేత్తను తప్పించి ఈరోజు ప్రతి ఇంటికి ఒక ఇద్దరిని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల బాధితుల్ని ఈరోజు తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళ కొడుకు ఏదైతే గతంలో పప్పుగా ఉన్నటువంటి లోకేష్ గారు నేను అధికారంలో వస్తే యువజన పాదయాత్రలో ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మీకు ఇబ్బంది లేదు, నేను మీ అన్నయ్యగా మీకు అన్నయ్యగా మీ అందరికీ సహకారం చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేయడం లేదు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈయన విదేశాల చుట్టూ తిరుగుతూ పారిశ్రామికవేత్తలు కలుస్తూ మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వని అన్నారు. మరి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి చదువుకోవాలి, మరి చదువుకున్న వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, ఏ విధంగా చదువుకోగలరు? ఇక్కడ ఈరోజు ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలందరూ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు గుంటూరు జిల్లా వరకు అనేక మంది పేద, బడుగు, బలహీన విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు రైతు కుటుంబాల నుంచి, కూలీ కుటుంబాల నుంచి, ఆటో డ్రైవరు, టాక్సీ డ్రైవరు, రోజువారీ కూలీ నుంచి వచ్చి చదువుకునే వేలకి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.